ఒకసారి అలా నుంచి ఉంటుంది కర్ర తీసేయండి సార్ కొంచెం మేడం మేడం నమస్కారం అండి. ఈరోజు భీమవరం బస్ స్టాండ్ దగ్గర నుంచి పీజీఆర్ఎస్కి అటెండ్ అయ్యే పిటిషనర్స్ అంటే చాలా జిల్లా వ్యాప్తంగా వారు రకరకాల సమస్యలతోటి ప్రతి సోమవారం కొన్ని వందల మంది కలెక్టరేట్కి వస్తూ ఉంటారు. అయితే వారి సౌలభ్యం కోసం సుభాష్ చక్రవర్తి ఫౌండేషన్ డిటిడిసి బాబు గారు అండ్ ఈ డిటిడిసి టీం అంతా కూడా ఈ ఒక బస్ ఫెసిలిటీని అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి కొత్త బస్ స్టాండ్ మరియు కలెక్టరేట్కి ప్రతి పీజీఆర్ఎస్ ప్రతి సోమవారం మార్నింగ్ ఒక 2 ట్రిప్స్ రావడం జరుగుతుంది. అలాగే అక్కడ టైం అయిపోయాక 1 o'clockకి 1:30కి ఇంకొక 2 ట్రిప్స్ వెనక్కి పిటిషనర్స్ అందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ సౌకర్యం పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యం ఏర్పాటు చేసిన సుభాష్ చక్రవర్తి ఫౌండేషన్ వారికి, డిటిడిసి బాబు గారికి మరియు డిటిడిసి టీం అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శ్రీ సుభాష్ చక్రవర్తి ఫౌండేషన్ బెంగళూరు, ఇది మా చైర్మన్ గారు సుభాష్ చక్రవర్తి గారు. ఆయన బెంగళూరులో చాలా పెద్దగా ఓల్డేజ్ హోమ్ కానీ, స్టూడెంట్స్ కానీ, మీల్స్ కానీ, చదివించడం కానీ బాగా చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన ఈ విషయం నేను అలా చేద్దామని అనుకోగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దేవాలయం యూనిట్ ఫస్ట్ యూనిట్, ఇది హెడ్ ఆఫీస్ బెంగళూరు. దీని ద్వారా కార్యక్రమాలు మేము జున్నూరు గ్రామంలో డైలీ ఒక 20 మందికి ఫ్రీ భోజనాలు పట్టుకెళ్ళివ్వడం కానీ ఈ వ్యాన్ ద్వారా, అలాగే స్కూల్ పిల్లలు ఎవరైతే పూర్గా ఉంటారో దూరం నుంచి వస్తున్నారు వారందరికి కూడా ఫ్రీ సర్వీసు హై స్కూల్కి కానీ కాన్వెంట్కి కానీ తీసుకురావడం కానీ, ఇది 3వ కార్యక్రమం కింద మా కలెక్టర్ గారు నాగరాణి గారు మాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. ఆవిడకి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆవిడ మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇది ఇక్కడ నుంచి మన ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి న్యూ బస్ స్టాండ్కి, న్యూ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి మధ్యలో ఎక్కడైనా సరే అందరం అనుకుని దీనికి పూర్తిగా మాకు ప్రోత్సాహం ఎవరంటే కృష్ణరాజు గారు మీకు మాకు ఐడియా రావటం, ఆయన అవకాశం ఇప్పించడం వల్ల కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే ప్రతి సోమవారం పీజీఆర్ఎస్కి వెళ్తారో వారందరికి కూడా ఉచితంగా తీసుకురావటం, అలాగే ప్రతి నెల 3వ తారీఖు వికలాంగులకు కూడా ఇక్కడ తీసుకెళ్ళటం. ఈ 5 రోజులు కూడా వ్యాన్ ఇక్కడే ఉంటుంది. ఏ కార్యక్రమం చేస్తాం. మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మా అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, ప్రత్యేకంగా కృష్ణరాజు గారికి, వెంకటరాజు గారికి, అలాగే అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, అలాగే ఇందులో మాకు భాగస్వామైనటువంటి మా అల్లుడు గారు అయినటువంటి సర్జికల్ ఆంకాలజిస్ట్ మన వంశీకృష్ణ గారు, మా పాప ప్రియాంక వీరందరం కలిపి మేము చేస్తున్నాం. ఫౌండేషన్ మటుకి శ్రీ సుభాష్ చక్రవర్తి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి అందరూ ఉపయోగం తెలుసుకుంటూ ఈ రోజున కూడా అక్షయ తృతీయ దినం మొదలు పెట్టడం కూడా మాకు ఆనందంగా ఉంది. కూడా ఇక్కడ ప్రతి సోమవారం స్టార్ట్ అవుతుందండి. ఓల్డ్ బస్ స్టాండ్లో స్టార్ట్ అయ్యి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎక్కించుకుని డైరెక్ట్గా కలెక్టరేట్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే కలెక్టరేట్ నుంచి మళ్ళీ మీకు ఆ గ్రీవెన్స్ అయిపోయిన తర్వాత కలెక్టరేట్ నుంచి మళ్ళీ కొత్త బస్ స్టాండ్కి రావడం, కొత్త బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్కి రావడం కూడా ఇది సోమవారం ఉదయం 9 గంటల నుంచి గ్రీవెన్స్ అయ్యేంత వరకు కూడా సుమారుగా 2 గంటల వరకు కూడా ఈ వ్యాన్ తిరుగుతూ ఉంటుందండి. ఇది
దీనికి ప్రత్యేకమైన కారణం వృద్ధులు మహిళలు ఎవరైతే ఫిర్యాదులు చేస్తా వస్తారో వాళ్ళు ఇబ్బంది పడకూడదని సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇది చేయడం జరుగుతుంది. ఇది మరి ఈ కార్యక్రమానికి చేయడానికి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చే టైమింగ్స్ ప్రకారం మీకు రేపేపుడు మీకు టైమింగ్స్ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే కొత్త బస్ స్టాండ్ లో కూడా టైమింగ్స్ బోర్డు పెట్టడం జరుగుతుంది. అలాగే కలెక్టరేట్ లో కూడా మీకు టైమింగ్స్ బోర్డు పెట్టడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చే టైమింగ్ ప్రకారం స్టార్ట్ అవడం ఎండ్ అవడం కూడా దాని ప్రకారం జరుగుతుంది అనేది. దీనికి మరి పబ్లిక్ అందరూ వాడుకుంటారని ఆశిస్తూ